నమస్తే ఊరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. ఈ నెల 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం 69 మంది లక్షల రైతుల్లో ఇప్పటివరకు 65 లక్షల మంది ఖాతాల్లో పంట సాయం డబ్బులు జమ చేశామని 4 లక్షల మందికి నెల 8వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇవాళ కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం మాట్లాడుతూ 9వ తేదీ నాడు కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్దకు రావాలని, బకాయిలుంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ సన్నాసి, దద్దమ్మ, దిక్కుమాలనుడు మతి భ్రమించి మాట్లాడుతున్నావా, మందేసి మాట్లాడుతున్నావా అని ఆయన అన్నారు. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మా బట్టి విక్రమార్క గట్టోడు కాబట్టి ప్రతి నెల 1వ తారీఖు నానే జీతాలు ఇస్తుండు. నువ్వు చేసిన అప్పులకు కిస్తీలు వడ్డీలు కడుతుండు. అప్పుల పాలు చేసి నువ్వు రైతు బంధు రాలేదా అని ప్రశ్నిస్తున్నావా అని ఆయన అన్నారు. సిద్దిపేట్ శనీశ్వర్ రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరుగుతుండు. మళ్ళా కారు రాదు, మీరు ఎన్నికల్లో గెలవరు. నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు. నమ్మించి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, ఆ కుటుంబానితో పోటీ పడేటోడే లేడు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది. మన బోర్ల పడ్డాడు, బొక్కలు ఎరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు మిగిలింది పడగ. ఆ పడగ మీద కూడా ఒక దెబ్బ వేయండి, దాంతో ఆ కాలనాగు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా. ఇవాళ మిత్రులారా, మా ఖమ్మం జిల్లా నాయకులు వహించబోతున్నారు. అందుకే మిత్రులారా, మళ్ళీ మీరే కథన రంగంలో దిగాలి, మీరే కార్యోన్ముఖులై ముందుకు నడవాలి. అప్పుడే మహబూబాబాద్లో బలరాం నాయక్, ఖమ్మం పార్లమెంటులో రఘురామరెడ్డి గారు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది అనుకుంటూ మాట్లాడింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈడొకటి ఉన్నది, జగన్నాథ్ తీసుకో, అది నువ్వు ఒకటి తీసుకున్నా. మిత్రులారా, ఇవాళ ఇక్కడ చూడండి, మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డి ఇచ్చింది. మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. ఇవాళ IIIT గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చింది బీజేపీ. మరి నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా, కర్రు కాల్చి వాత పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా. కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు, ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని, మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టి నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కెట్లాగింత పొడుగుంది, రాసినా రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉంది. చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు, కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. పిల్లి శాపనార్థాలకు కుట్టిది ఎగిపడదు అన్నట్టు రైతు భరోసా పుల్లనన్న పెడితే ఓట్లు వస్తాయేమో, విద్యుత్ కోతలని అబద్ధాలు చెప్తే కోతల రాయుడి కింద కోస్తే ఏమైనా ఓట్లు వస్తాయేమో, ఆసరా పెన్షన్ వస్తలేదని అబద్ధాలతో బతకాలని అనుకుంటున్నాడు. నీకే అవకాశం లేదు చంద్రశేఖరరావు, నీ పని అయిపోయింది. నీకు దింపుడు గల్ల ఆశ కూడా ఉపయోగం లేదు. ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది కదా, అబద్ధాలు ఓటు మన రిజర్వేషన్ల మీద పోటుగా మారుతుంది. రాష్ట్రంలో పవర్ కట్ లేవని, నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కరెంటు కోతల పేరుతో బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలోని లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ నేతలు
అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2022 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు మొత్తం 36,207 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరగగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ 30 తేదీ వరకు 38,155 మిలియన్ యూనిట్ల కరెంట్ను సరఫరా చేశామని తెలిపారు. ఒకే రోజు గరిష్టంగా 15,497 మెగావాట్లు పీక్స్ డిమాండ్ విద్యుత్ను సరఫరా చేసి చరిత్ర తమ ప్రభుత్వదని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. మిత్రులు కోడెం వీరయ్య గారు గత శాసనసభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీకి కోనమనేని సాంబశివరావు గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం ఇక్కడ మద్దతు ఇస్తే అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా సంస్థ కూడా ఇదే ప్రాంతంలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సింగరేణికి సంబంధించినటువంటి మూసివేసినటువంటి కొన్ని కాలం చెల్లినటువంటి థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి వందలాది ఎకరాలు మంత్రివర్గం మొత్తం కూడా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు బాయిలు కూడా సింగరేణి కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేయం. సింగరేణిని కాపాడుతామని చెప్పి మీ అందరికీ చేయాలన్నటువంటి ఒక పెద్ద కాపాడుతామని ఈ రాజ్య అనేక కార్యక్రమాలు చేశాం. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అది ఎట్లేదు ఇది ఎట్లేదు. ఏది ఎట్లేదో ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఎప్పటి వరకు చేస్తున్నాం అనేది కూడా స్పష్టంగా మీలాంటి తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరుతాం. అమలు చేసే ప్రక్రియలోనే మహిళలకు ఉచితంగా బస్సు దగ్గర నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్లమెంటు సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుని డబుల్ డి ప్రభుత్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. దాడులు, దోపుళ్లు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజలు ఆస్తులను కాజేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నట్లు జిల్లాకు పేరు పెట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేశారు. అప్పటికే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉన్నప్పుడు దాన్ని తీసేవలసిన అవసరం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇదేనా ఆయనకు మీరిచ్చే గౌరవం అని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజలకు ఉనికి తెచ్చిన గొప్ప వ్యక్తి అని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తగ్గించడం లేదు, కానీ ఆయన కంటే ముందు చాలా మంది మహానుభావులు వచ్చారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ధన్యవాదాలు. పాలసీ విభేదాలు ఉండొచ్చు, కానీ అంత కక్ష కట్టకూడదు, అంత ఇబ్బంది పెట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను, నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను. దేనికి? ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి రెండు రోడ్లు, విజయవాడ గుడివాడ రోడ్డు కానీ, కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ 1-2 సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం. ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం. రోడ్లేమో గూతులు, నోట్లో నుంచేమో బూతులు. అంటే ఇంక ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ వచ్చేస్తుంది. ఎంత మెజారిటీతో వస్తుందనేది ప్రశ్న తప్ప కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి సాగునీరు, అమ్మ ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు. ఒకవైపు మనకి ఆక్వా సాగు డబ్బులు కావాలి, కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్లన్నీ రక్షిత మంచినీటి సరైన సాగు జరగట్లేదు. నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి
నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగేళ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఇప్పుడు నాకు నాని పాల్కీవాలా గారు ఉన్నారు. అంత మాత్రాన మాటిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం. కేంద్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం? జగన్ చూసి భయపడాలా? వైసీపీ గుండాలను చూసి భయపడాలా? ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు. 2009లో అప్పుడు పార్టీ ప్రస్థానం వైఎస్ జగన్ వచ్చాడు. అందరినీ బెదిరిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి ముక్కలను తీసుకొస్తాడు. బ్లేడ్ బ్యాచ్ అంటాడు, దాడులు గ్యాంగ్ అంటాడు. ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రజల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు. బీసీల మీద దాదాపు 8,000 కేసులు పెడతారు. వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది. అది మర్చిపోకూడదు వైఎస్ జగన్. అందరం కూడా ఎవరైనా కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది, ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి. అజెండా తీసాం. ఈ వ్యక్తికి కొంచెం కిందకి దించాం, కొంచెం కింద దించాం. ఈ వ్యక్తికి వేల కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్ లోనే సర్క్యూట్ హౌస్ తో పాటు వేలం పెట్టేశాడు. నేను ఈ రోజు వచ్చింది, ఇది చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా తాగడానికి తాగునీరు ఇవ్వడు, కాడులు లేదు, మద్దతు ధర లేదు, కనీసం సాగునీరు లేదు. అది బాధ్యత నిర్ణయం తీసుకుంది. మీ అందరూ పోటీ చేస్తున్నారు. సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు శివార్లో ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ మహిళా రైతు మెడికల్ కాలేజీకి వచ్చిన వ్యవసాయ భూములపై ప్రశ్నించారు. మెడికల్ కాలేజ్ కోసం తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు అప్పగించాలని నిలదీశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నావు, ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మా భూములు తీసుకున్నారు, మేము రందికి చచ్చిపోతున్నామంటే మహిళ అనగానే రంది పడకండి, కలెక్టర్తో మాట్లాడి తిరిగి మీ జాగా ఇప్పించే బాధ్యత నాదేని అన్నారు. ఫ్లాట్ కూడా ఇప్పించేలా చూస్తానని, టెన్షన్ పడవద్దని చెప్తుండగానే ఇంకెప్పుడు ఇస్తారని మహిళ నిలదీశారు. మార్కెట్లో సౌలతులు సక్కా లేవు, దొంగలు లంగలు వస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని కేటీఆర్ కు మహిళ చెప్పి వాపోయారు. సిరిసిల్లలోని స్థానిక రైతు బజార్, లేబర్ అడ్డా, గాంధీ చౌక్ లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కూరగాయలు అమ్ముకునే రైతులు పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. త్రాగునీరు, ఎండ ఎక్కువగా ఉండగా మార్కెట్లో చలో పందిర్లు వేయించేలా కూరగా 24 గంటల్లో ఏర్పాటు చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. వ్యక్తిగతం కష్టమే ఉంది. మీరే మధ్యలో చేసి ఒక మంచి విద్యావంతుడు వినోద్ కుమార్ గారు మంచి విద్యావంతుడు, లాయరు, చదువుకున్నవాడు, కరీంనగర్ గురించి మన పార్లమెంట్ గురించి కొట్లాడగలిగిన వాడు వినోద్ కుమార్ గారికి ఓటేమని అడగడానికి వచ్చింది. దయచేసి మర్చి ఓటేయండి. సిరిసిల్లను కొంత అభివృద్ధి చేసుకున్నాం, మీకు కొంత చేసుకునేది లేదు. ఎంపీ గారు కూడా నాకు తోడైంది అనుకో, ఇంకా మంచిగా పనిచేయచ్చు. దయచేసి థ్యాంక్ యూ మేడం. బాగా సీరియస్ ఉన్నారు. భూములపై జగన్ పెత్తనమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారుల పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడుగుద్దుల వర్షం కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పెన్షన్ 2,000కు పెంచింది టీడీపీ ప్రభుత్వం హయాంలోనేనని ఆయన అన్నారు. మన మేనిఫెస్టో కలకల జగన్ది విలవిల అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారని, బడ్జెట్లో 19% సంక్షేమానికి ఖర్చు చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10% మాత్రమే ఇచ్చిందని అన్నారు. అందరికీ నమస్కారం. నాకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమం అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం కాదు, అవునా కాదా? మీకు ఇచ్చింది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసింది 100 రూపాయలు, అవునా కాదా? మాఫియా. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి, అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళ్ళు ఇక్కడితో ఆగలా. సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఇప్పుడు తెలగ సైకో అవినాష్ రెడ్డికి ఎంపీ ఇచ్చాడు. నేను అడుగుతున్నా, పిల్లోడైతే పలక బలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్కి పంపించు కానీ పార్లమెంటుకు కాదు. నువ్వు చేసిన పని పలక పగిలేటికి ఒక దేవుడు కానీ ఏప్రిల్ నెల 1వ తారీఖున దగ్గర 33 మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో. ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడి నేరు రాజీనామా ఎవరైనా చనిపోతే మీరు ఒకటే చేయండి. పాడి రైతులను ఆదుకుంటాం. పోలీసులు ఒక్కసారి ఆలోచించుకోండి. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 6 5 హామీలు అమలు చేసినట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారని, అదంతా అబద్ధమని ఆయన తెలిపారు. బషీర్బాగ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని హరీష్ రావు తెలిపారు. ఆ పార్టీని ఎన్నికల్లో శిక్షించవలసిన అవసరం ఉందని అన్నారు. సీఎం హోదాలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రం పరువు తీస్తున్నాయని విమర్శించారు. ఆయన మాటల్లో పగ, ప్రతీకారమే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో పంటకు పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించాం, కానీ ఇప్పుడు పంట చేతికొచ్చినా పెట్టుబడి సాయం మాత్రం రైతులకు అందడం లేదని హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోతా ఉన్నారు. దీన్ని ఇలా ప్రజలు నచ్చట్లేదు. ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా, అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా, ఇదేం భాష అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష వల్ల రాష్ట్రం యొక్క గౌరవం తగ్గే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన భాష ఉన్నది. ఆయన అంటారు, రాష్ట్రంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నీ పేగులు తీసి మెడలేసుకుంటాను ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చునా? నీ కనుగుడ్లు తీసి గోటీలు ఆడుతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ భాష వాడడాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ఆయన బట్టలు ఉడబిక్తా, డ్రాయర్ ఉడబిక్తా అని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన అంత సీనియర్ నాయకుడు,
ఆయన వయసును కూడా గౌరవించకుండా, ఆయన సీనియారిటీని గౌరవించకుండా నువ్వు మాట్లాడితే ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? ఈజ్ ఇట్ ద వే యు ఆర్ రూలింగ్ ది స్టేట్? అంటే ఇవాళ రాష్ట్రంలో యువతకు కానీ రేపటి తరం రాజకీయ నాయకులకు నువ్వు ఇచ్చే సందేశం ఏంది? ఇవాళ రాష్ట్ర ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఇలా కేసీఆర్ గారి పట్ల కానీ, మీరు వాడుతున్న భాష పట్ల, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ పట్ల, నీ యాటిట్యూడ్ పట్ల ఇలా రాష్ట్ర ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రయత్నం వల్ల కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఈడంటాడు జిల్లాలు తీసేస్తా అంటాడు. ఏ జిల్లా తీస్తావు? జిల్లాలు తీస్తే ప్రజలు ఊరుకుంటారా? జిల్లాలు తీయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? ఒక కొత్త జిల్లా వస్తే ఇలా భూపాలపల్లి జిల్లా వచ్చింది. అక్కడ ఏం బెనిఫిట్ వచ్చింది? అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక జిల్లా ఆసుపత్రి వచ్చింది. జిల్లా రావడం ద్వారా ఉన్నత అధికారులు వచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ రావడం ద్వారా ప్రజలకు పరిపాలన దగ్గరగా వచ్చింది. దాన్ని తీసేయాలనుకుంటున్నారా మీరు? ఇలా ఒక నాగర్ కర్నూలు, ఒక భూపాలపల్లి, ఒక ములుగు జిల్లా, ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, ఇలాంటి గద్వాల్ లాంటి ప్రాంతం, అక్కడ ఇలా పరిపాలన ప్రజలకు దగ్గరగా వచ్చి ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే నేను జిల్లాలు తగ్గిస్తా, కమిషన్ వేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది విపక్షాలను గొంతు నొక్కి ప్రతిపక్ష కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ప్రజాపాలన చేస్తున్నా అని ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో నువ్వేమన్నావు? పార్టీలు మారే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడినావు, రాళ్లతో కొట్టాలన్నావు. ఇవాళ ఏం చేస్తుండ్రు? ఇవాళ అప్పుడేవో ప్రవచనాలు చెప్పిండు పార్టీలు మారే వాళ్ళను రాళ్లతో కొట్టాలని. ఆ ప్రవచనాలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఎడాపెడా కండువాలు కప్తూనే ఉన్నాడు. 28 సీట్లలో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకరిస్తుంది. విషయాలు ప్రజలకు అర్థమైనవి. రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు అంతర్గత చీకటి ఒప్పందాలు చేస్తే కానీ బీజేపీ మరి ఆ రెడ్డి గారి తీరు చూసిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఇలా పునరాలోచనలో పడ్డారు. మీకు పరిస్థితి హుకుమత్ మే దూసరీ బార్ దోయి బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా అని అంటే దాన్ని ఎట్లా లేదు. మేము సంజయ్ గారు गुड क्वेश्चन से टकरा लेना है, कौन सा पार्टी ले सकता है? आप लोग सोच के पार्लियामेंट वाइज सोच के भी आपका निर्णय होना चाहिए. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన దుబ్బాక సమన్వయకర్త శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని, కారు గుర్తుకే ఓటు వేసి మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకుంటామనే మాట ప్రతి నోట వింటున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 100 కోట్లతోని కుటుంబ ఆస్తిని ఒక ట్రస్ట్ పెట్టి పేద ప్రజలకు చదివిస్తానని విషయాన్ని వెళ్లే ముందు చెప్తున్నామని అన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ఎమ్మెల్యే ఫండ్ రాదు, ఎంపీ ఫండ్ రాలేదు, గవర్నమెంట్ ఫండ్ రాలేదు, ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని నాయకులు చూశాం. కానీ తన కుటుంబ ఆస్తిని మీద పేద ప్రజల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి చదివిస్తానని చెప్పడం ఇదే మొదటిసారి చూస్తున్నామని అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జ్యోతి, ఎంపీటీసీలు అధ్యక్షులు దేవేందర్, గ్రామ మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, సీనియర్ నాయకులు నాగరాజు, నాయకుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోసం ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. తిరుమలాపూర్ రాగానే ప్రతి ఇంటికి వెళ్ళి కేసీఆర్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు బాగుండేనా అనేది మేము అడుగుతుంటే చాలా అన్యూన్య స్పందన. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచినీళ్ళు వస్తుండే, కరెంట్ ఉంటుండే, 90 రోజులలో ఎన్నో హామీలు నెరవేరుస్తా అని ఈరోజు నెరవేర్చలేకపోతుండు. తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ అయితేనే కాపాడుకోగలుగుతాడు. తప్పకుండా భారీ మెజార్టీతో వెంకటరామరెడ్డిని గెలిపించుకోవడం అనేది వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు చెప్తున్నారు. అందులో కలెక్టర్గా ఉన్న వెంకటరామరెడ్డి ఎంతో గొప్పగా అప్పుడు చెట్టు నాటే కార్యక్రమంలో కూడా మా గ్రామ పంచాయతీకి వచ్చిండు, మండలానికి వచ్చిండు, నిరుపేదలను ఆదుకుంటాడనేది వాళ్ళందరూ స్వయంగా చెప్పడం. అలాగే 100 కోట్లతోని ఆయన కుటుంబ ఆస్తిని ఒక ట్రస్ట్ పెట్టి పేద ప్రజలను చదివిపిస్తా అనేది ముందుకొచ్చే విషయాన్ని కూడా వాళ్ళు మేము ఇళ్లకు పోయేసరికి చెప్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా గవర్నమెంట్ ఫండ్ రాలేదు, ఎంపీ ఫండ్ రాలేదు, ఎమ్మెల్యే ఫండ్ రాలేదు, లేదు గవర్నమెంట్ నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామనే నాయకులను చూసినాం. కానీ తన కుటుంబ ఆస్తిని 100 కోట్లతో పేద ప్రజలకు చదువుల కోసం ఖర్చు పెడతానే నాయకుడిని మొదటిసారిగా మేము వెంకటరామరెడ్డిని చూస్తున్నాం. తప్పకుండా ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. భారత పార్లమెంటులో ఇట్లాంటి నాయకుడే, ఒక ఐఏఎస్ చదువుకున్న నాయకుడే ఉంటేనే ఆ పరిపాలన బాగుంటుంది.
తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మేము వెంకటరామరెడ్డిని గెలిపిస్తామని ఈ తిరుమలాపూర్ యువకులు కూడా చెప్పడం జరిగింది. అలాగే మండలంలో మేము ఒక 2 టీంలుగా ఏర్పడి మా చైర్మన్ సాబ్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మా సీనియర్ నాయకులు యాదవ్ రెడ్డి కానీ, మా కన్నన్నలు కానీ, ఇక్కడున్న మా నాగరాజు కానీ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశంలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ శానంపుడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడినా భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమని, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సత్యాన్ని జీర్ణించుకోలేక భయపడి అందరూ ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచినాక కనబడకుండా పోయి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటాడట. మీరు ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా చేసిందా నల్గొండకు అని? ₹1 పని అయినా చేసిందా? నల్గొండకి పెట్టుబడులు తీసుకొచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. 7 సెగ్మెంట్లో ఒక్కసారి కూడా కనపడని ఒక ఆయన ఇన్ఛార్జి ఉండి ఎంపీని గెలిపించుకుంటాడంట. ఇది చూడండి ఎట్లుందో. మీరు ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీకి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్న కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చేసిండా? నల్లగొండకి ₹1 ఫండ్ తీసుకొని వచ్చిందా ఇక్కడ నల్లగొండకి? మీరు ఆలోచించండి. మన నల్లగొండ గురించి కానీ, నల్లగొండకి సమస్యల గురించి కానీ పార్లమెంట్లో ఒక్కసారైనా మాట్లాడిందా? ఆలోచించండి. ఒక్కసారి మాట్లాడి నాకు తెలుసు. అది కూడా పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఉన్నాయా అంటే నిర్మాణాలు అయ్యే వాటిని కానీకుండా చేయడానికి మాట్లాడింది తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కోసం మాట్లాడినోడు కాదు, అభివృద్ధి కోసం అడిగినోడు కాదు, చేసినోడు కాదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎంతసేపటికి వారసత్వ రాజకీయాల మీద తండ్రి పేరు చెప్పుకొని, తాతల పేరు చెప్పుకొని, కాంగ్రెస్ నిజమైన సంస్కృతి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రఘువీర్ దాకా ఎంతసేపటికి మా తాతలు అది చేసిండ్రు, మా నాన్నలు ఇది చేసిండ్రు తప్ప ఏది కూడా మేము ఇది చేస్తాం, మేము ఇది చేయలేస్తామని ఒక మాట చెప్పేది లేదు. విలేకరుల సాక్షిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే 2 క్యాండిడేట్లు కానీ 3 క్యాండిడేట్లు కానీ మనం ఒక క్లోజ్ పత్రికా విలేకరుల సమావేశం పెట్టండి. ఈ నల్లగొండ జిల్లాకి, నల్లగొండ పార్లమెంట్కి మీరేం చేస్తారో చెప్పండి. మనం 3 మాట్లాడదాం. ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేస్తారు దాని గురించి మాట్లాడదాం. అంతేగాని సమస్యల అవగాహన లేని 7 కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నాయో తెలవని ఈరోజు సడన్గా ఎక్కడో తీసుకొచ్చి పెడితే ఈరోజు వచ్చిన నాయకులకి ఓట్లు వేయటం నిజంగా మీ ఇంగిత జ్ఞానం. మీరు అడగటం అసలు మీకు హక్కు లేదని నేను మాట్లాడుతూ ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఎక్కడికి పోయిన అంటా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీతో గెలుస్తుందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆషామాషి మాట కాదు. అందరూ అనుకోవచ్చు ఇవాళ పోయినసారి నీకు 4% రాలే, ఇవాళ ఒక్కసారి లక్షల మెజార్టీ ఎట్టొస్తుందని. ఎందుకంటే ఈరోజు ఆ వాతావరణం ఉంది. ప్రతి ఒక్కళ్ళు దేశ హితాన్ని కాంక్షించేటోళ్ళు, దేశ అభివృద్ధిని కావాలనుకునేటోళ్ళు, ఈ దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు అనుకునేటోళ్ళు, ఈ దేశం ప్రశాంతంగా బతకాలనుకునేటోళ్ళు, దేశాన్ని నిజంగా ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. జేపీ నడ్డా గారు 6వ తారీఖు 3:30 గంటలకి నల్గొండ రాబోతా ఉన్నారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇంకా కొంతమంది కూడా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఇక్కడికి రాబోతా ఉన్నారు. నాయకులకి కార్యకర్త మాత్రమే. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.